ఇప్పుడేమో శవాలై ఊరేగుతున్నారమ్మా విద్యార్థులు, నడి సేన్లలో సమాధులైనరమ్మా యువకులు అనే కాడికి వచ్చింది. ఎటు చూసినా ఆత్మహత్యలు ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ దమనకాండ ఎట్లా అయిపోతుందేమో, జనం చైతన్యవంతులై ఓట్లు అమ్ముకోకుండా, నోట్ల కట్టలకు మందుకు అమ్ముకోకుండా నిజాయితీ పరులను, నిస్వార్థ పరులను కనుక గద్దెల మీద కూర్చోబెడితే, అధికారంలోకి అసెంబ్లీలకు, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చోబెడితే తప్ప దీనికి పరిష్కారం లేదు. దానికి ఇప్పుడు నష్టపోతున్నటువంటి వాళ్ళు యువకులు కావచ్చు. ఇలా బయట బజార్లో చూస్తే 5,000 రూపాయలకు అంగట్ల సరుకు లెక్క పంతుల్లే, సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన పంతుల్లే 5,000 రూపాయలకు ఓట్లు అమ్ముకున్నాడు. సీసా బాటిల్, మందు బాటిల్, దాంట్లో కూడా బ్రాండ్స్ అట. మేము ఈ బ్రాండ్ తాగుతామా, మాకు ఆ బ్రాండ్ కావాలనే కాడికి ఆ కాంపిటీషన్ లో పడిపోతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇలా ఉద్యోగస్తుల దగ్గరికి తీసుకుపోయేటందుకు, ఉద్యోగస్తులు ఎటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు ఇది చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గానీ, ఏ అంశం చూసినా గానీ దానిలోకి వెళ్ళి తప్పులు కనబడుతున్నాయి. మరి ఇటువంటి వాళ్ళు తీసుకుపోయి ఆ పంతులందరినీ నేను తిట్టుతున్నా అనుకోని మీరు, లేకపోతే అవమానపరుస్తున్నారని పక్కకు పడేస్తే అంతా మనలో మంచోళ్ళు లేరని చెప్తలేను కానీ ఉన్న దాంట్లో చెప్తారు. ఇప్పుడు దీంట్లో కూడా అంటే అర్హులైనటువంటి వాళ్ళు కాకుండా అనర్హులు బ్యాక్ డోర్స్ లెక్కెళ్ళి కావచ్చు, వీళ్ళకి సరిగా పరీక్షలు కండక్ట్ చేయరాక కావచ్చు వస్తున్నటువంటి వాళ్ళే మేజర్ గా ఉన్నారని చాలా క్లియర్ కట్ గా తెలుస్తున్నది. తొందరపాట్ల కావచ్చు, లోపల ఏం చేసిరో తెలియదు. ఒకటే 2 సెంటర్లకు వెళ్ళి 18-19 సెంటరా, 2 సెంటర్లకు వెళ్ళి 70 పైన ఉన్నారట. రాని సెంటర్ శోకమే. అన్నా మాకు అన్యాయం జరిగింది, అన్నా మాకు మోసం జరిగింది. ఏండ్ల నుంచి సిలబస్ కూడా వాళ్ళు ప్రాపర్ గా ఏం సిలబస్ పెడతారో, యూపీఎస్సీకి అన్నిటికీ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పిండు, నేను యూపీఎస్సీ తరహాలా తీసుకొచ్చి పెడతా అన్నాడు. కానీ కాదు, గతం వాళ్ళు ఏం చేసిండ్రో వీళ్ళు కూడా గట్నే కంటిన్యూ చేసిండ్రు. 2 సార్లు 3 సార్లు ఎంత ట్రౌమాకు గురవుతున్నారంటే, ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా ప్రభుత్వాలు చేసిన తప్పులతోటి వీళ్ళు నిరుద్యోగులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు దీంట్లో బలవుతున్నారు. ఇదేంటంటే నేను కొంచెం మూలాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఇంతకుముందు వస్తుంటే ఫోన్ లో మాట్లాడుకుంటా మిత్రుడు చెప్తున్నారు, అంతా అయిపోయింది కదా భయ్, ఇంకేం మాట్లాడతారు, మీద అంతా అరణ్య రోదనమే అవుతుంది కదా, నువ్వే చెప్తువి మొన్న అన్ని రాజకీయ పార్టీలు కలిసే ఉన్నాయని. నిజంగానే కరెక్టే అది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్, నేను రాకేష్ గురించి ఎవరి గురించి మాట్లాడు కానీ పొలిటికల్ సిస్టమ్ గురించి చెప్తా ఉన్నా. నువ్వు జియో 29 అంశం కావచ్చు, ఈ అంశాల గురించి అశోక్ నగర్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళందరూ కలిసి ఢిల్లీ దాకా గాలి మోటార్లో పట్టుకొని పోయినరు. కేటీఆర్ కావచ్చు, ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఢిల్లీ దాకా పోయినరు. ఇవాళ ఏం మాట్లాడతలేరు. అసెంబ్లీలో ఇష్యూ లేదు, రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు కొట్లాడే ఇష్యూ లేదు. ఇవాళ గాడ కూర్చున్న వాళ్ళని మీరు పైకి రమ్మని చెప్తే వెనుక ముందు అవుతారు. ఎందుకంటే ఫోటోలు తీసి రేపు ఇంటికాడ వచ్చి హరాస్ చేస్తున్నారు, ఒక్కొక్కరిని హరాస్ చేస్తున్నారు, ఇండివిజువల్స్ ను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. ఇది కంటిన్యూ అయితేనే ఉన్నది. ఆంధ్ర పాలకులతోటి మొదలైంది, మొన్న 10 ఏళ్ళు అదే జరిగింది, ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే జరుగుతున్నది. టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకుని ఢిల్లీ లాగా తీసుకుపోయినారు, కపిల్ సిబల్ తో మాట్లాడిపించారు, కేసులు వేపిస్తామని చెప్పని తీసుకుపోయినారు, చేసిండ్రు, అక్కడితో ఆపేసిండ్రు. మరి ఏం జరిగింది అర్థమైతలేదు. సేమ్ బీజేపీ కూడా అట్నే ఉన్నది. బండి సంజయ్ వచ్చి మీ ఉద్యమానికి వచ్చి నిలబడ్డాడు, ఓ ఇట్లానే అరెస్ట్ అయ్యి ఇట్లా అని చెప్పి తీసుకొని పోగానే కథం ఆ రోజుకు క్లోజ్ అయింది. తెల్లార వరకు మొత్తం మీడియాలో వచ్చేసింది. బండి సంజయ్ దీనికి నిలబడండి. బీజేపీ వాళ్ళు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏం లేదు, కోర్టులన్నింటినీ మేనేజ్ చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. ఆయన ఇంటర్నల్ మీటింగ్లలో చెప్తా ఉన్నాడు. ఇది ఏం సంగతి, ఇది ఏమైతుంది అసలు? అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి అంశాలలో ఏదో సింపతి ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు ఆడినా మాట్లాడుతుండొచ్చు. కానీ ఇప్పుడు తన పోయి ఏమన్నా ఆడబోయి వాళ్ళ నాయకులకు చెప్తామని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఉన్నదా? లేదు. ఎందుకు మాట్లాడతలేరు? ఇదంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యలు ఉన్నాయా లేవా అంటే బొచ్చడు సమస్యలు పాడైనా ఎక్కడ చూసినా గానీ. ఇప్పుడు జనార్దన్ చెప్తున్నదో మొత్తం తప్పుల తడక. ఇంతకుముందు చెప్తా ఉన్నాడు, అన్న పులి అంటే ఏం చేస్తుంది, మావుడు నల్లమల్ల పులి ఏం చెప్తా ఉంటాడు కదా ఊకే. పులి అంటే మేకలను జింకలను అన్నిటిని వేసి తినే బాపతే కదా. అదే వచ్చి ఇప్పుడు ఓ పులి లెక్క వచ్చి హెచ్సియూలో కూడా మీద పడ్డది. ఆయనకు అడవి అంటే ఎంత ఇష్టమో ఇక్కడ తెలుస్తా ఉన్నది. నువ్వు ఆ పేపర్ల సంగతి నువ్వు చెప్పు, జర ఒక్క నిమిషం చెప్పు. నువ్వు నీతోనే చెప్పాలన్నది నాకు అది. ఏ పేపర్ ఏంది అని ఒకసారి చెప్పి. మిత్రులారా, మనకు 4th పేపర్ ఉంది కదా, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇందులో 3 సెక్షన్లు కదా. 3 సెక్షన్లలో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్. దీంట్లో ఇచ్చినటువంటి సిలబస్ లో కంప్లీట్ గా ఎకాలజీ సిలబస్. ఈ ఎకాలజీ సిలబస్ నుంచి వచ్చిన క్వశ్చన్లు కూడా కంప్లీట్ ఎకాలజీ బేస్డ్ క్వశ్చన్సే వచ్చినాయి. మరి ఇక్కడ మనకు పేపర్ ఎవాల్యుయేటర్స్ ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్ లో అసలు ఎన్విరాన్మెంట్ నుంచి ఫ్యాకల్టీలను తీసుకున్నారు కానీ ఎకాలజీ నుంచి ఎక్కడ తీసుకోలేదు. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ గా అతను తీసుకున్నటువంటి ఎవాల్యుయేటర్స్ 38 మంది.
అంటే ఫస్ట్ ఎవాల్యుయేషన్ కు 19, సెకండ్ ఎవాల్యుయేషన్ 19. మరి ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్స్ ఎక్కడ పోయారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, అలా పిహెచ్డీలు కూడా ఇప్పటికీ ఒక 100 అవార్డులు అయినాయి పిహెచ్డీస్. మరి ఎన్విరాన్మెంట్ వాళ్ళని ఎందుకు పెట్టలేదు అంటున్నాం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క వైఖరి, తన యొక్క తత్వం ఈడ క్లియర్ గా హితబోధవుతుంది. ఏంటంటే ఇవాళ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి వాడు ఒక 5 ఏళ్లలో కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతాడు. కన్ఫర్డ్ ఐఏఎస్ అయినాక ఇతడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం 2013 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్ అవుతాడు. బయోడైవర్సిటీకి సంబంధించినటువంటిది మొత్తం ఇతనే చూసుకోవాలి. ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏది కట్టినా ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేయాల్సింది కలెక్టర్. బయోడైవర్సిటీకి ఉన్నటువంటి కలెక్టర్ చేయాలి. ఇవాళ కలెక్టర్కే బయోడైవర్సిటీ మీద ఎకాలజీ పైన పట్టు లేకుండా వాని పేపర్ వేరే దిద్దిచ్చిండు. ఆ దిద్దిచ్చినటువంటిది ఇప్పుడు ఏడ కనిపిస్తుంది? హెచ్సియూలో కనిపిస్తుంది. ఆడ జింకలు అవన్నీ అరణ్య రోదన పెడుతుంటే దాన్ని పలగొడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి విధ్వంసం అని తెలుసు కానీ ఒక కన్స్ట్రక్షన్ తెలియదు. ప్రకృతి ప్రేమికుడు కాదు. నేను నల్లమల పులిని అంటున్నాడు. పులి ఎప్పుడు కూడా వేటాడుద్ది, అమాయకులను బలిగొంతది, నక్కల్ని జింకల్ని అన్నిటిని రక్తం తాగేదే పులి యొక్క తత్వము. రేవంత్ రెడ్డి తత్వం కూడా ఈడ ఎన్విరాన్మెంట్ ని విధ్వంసం చేయడమే. ఆ విధ్వంసంలో భాగంగానే ఇలా ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్ లేకుండా చేసిర్రు. ఇది మీరు గ్రహించండి. ఇవాళ హెచ్సిను పలగొడుతున్నది ఇక్కడనే భూమిక పడ్డది. రేపైనా ఐఏఎస్లు కూడా రేవంత్ రెడ్డికి ఇట్లా ఊడిగం చేయడమే. ఇంకొక అంటే ఇప్పుడు నేను